వెల్కమ్ బ్యాక్ అగైన్. సో స్టార్టింగ్లో మనం ఈరోజు ఏమేమి డిస్కస్ చేసాం, 14th ఆర్టికల్ యాజ్ వెల్ యాజ్ 15th ఆర్టికల్ గురించి డిస్కస్ చేసాం. అయితే వాట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్? Fundamental right is a basic need to live a dignity life in society. Excellent, claps, very good, very good. So what is article 12 states? 12th article ఏం చెప్తుంది? Gives the definition of a state. State అంటే ఏమేమి ఇచ్చింది? పార్లమెంట్, యూనియన్ గవర్నమెంట్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. yes local authorities and statutory bodies and non-statutory bodies. Statutory, okay, saturated కాదు, statutory, okay, right. So all these definitions are there in a 12th article. ఈ 12th article లో ఉండేది 12th article నుంచి 35th article వరకు మాత్రమే పనిచేస్తుంది. ప్లీజ్ బీ రిమెంబర్, ఓకే, రైట్. 13th article లో ఏముంది? ఎప్పుడు ఫండమెంటల్ రైట్స్ లిమిటేషన్స్ చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ వర్క్ చేస్తాయా, వర్క్ చేయవా, ఎప్పుడు చేస్తాయి, ఏంటి అనేది 13th ఆర్టికల్లో ఉంది. సో 13 clause 1 లో ఏముంది? ఇన్కన్సిస్టెన్స్ ఆర్ వాయిడ్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ డేట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెన్స్ ఆల్సో వాయిడ్. 13 లో 3 ఏముంది? డెఫినేషన్ ఆఫ్ ఎస్. 13 లో 2 వచ్చేసి ఆఫ్టర్ రిపబ్లిక్ డే, నాట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ రిపబ్లిక్, దట్ ఈస్ కమెన్స్మెంట్ డేట్. రిపబ్లిక్ డే తర్వాత, రిపబ్లిక్ డే కంటే ముందు ఏముంటాయి లాస్? అవన్నీ 1950 January 20 కాన్స్టిట్యూషన్ రాకముందు, కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత. ఓకే, రైట్. సో 13 లో clause 4 ఎప్పుడు యాడ్ అయింది? 1971. ఎక్సలెంట్, 1971 is right. ఏ అమెండ్మెంట్ యాక్ట్? 24th అమెండ్మెంట్ యాక్ట్. ఏం యాడ్ అయింది? 13 లో 4 ఏం యాడ్ అయింది? పార్లమెంట్ కి పవర్ ఉండాలి, సుప్రీం కోర్టు ఏ విధంగా పవర్ చేశారు? 368 ఆర్టికల్ ప్రకారం కాదు అని యాడ్ చేయడం వల్ల పవర్ వచ్చేసింది. క్లియర్? ఓకే. 14th ఆర్టికల్ ఏం చెప్తుంది? ఓకే. సో రైట్ టు ఈక్వాలిటీ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంది? ఎస్. సో రైట్ టు, నెక్స్ట్ 19 నుంచి 22 వరకు ఏం ఆర్టికల్స్ ఉన్నాయి? రైట్ టు ఫ్రీడమ్. 23 and 24 ఏమున్నాయి? అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్ కాదు, అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే. అండ్ 25, 28 ఈ మధ్యలో ఎస్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్. 29 and 30, 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, సుప్రీం కోర్ట్, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్చురరీ, కోవారెంటో. ఓకే, రైట్. 31st ఏమైంది? 31st is omitted and it is 300A. 300A. Okay. 303 section is under 1983 కేసులో వచ్చింది. అది కేసులో తీసుకొని పోయి ఆర్టికల్లో యాడ్ చేయొద్దండి. దట్ ఈస్ సెక్షన్, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్. ఓకే. సో 14th ఆర్టికల్ ఎక్స్క్లూజివ్గా ఆర్టికల్ 14 దేని గురించి చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ బై లా. ఓకే. అండ్ వాట్ అబౌట్ 15th ఆర్టికల్ దేని గురించి చెప్తుంది? నో డిస్క్రిమినేషన్. ఓకే. డిస్క్రిమినేషన్ ఏ విధంగా వద్దని చెప్తుంది? బై కాస్ట్, క్రీడ్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్. సో ఇంకా ఏ టైప్ అయినా సరే డిస్క్రిమినేషన్స్ ఉండకూడదు అని చెప్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ ఓవరాల్ ఒక సెక్షన్, ఒక ఆర్టికల్ ఏం చెప్తుందో చెప్తున్నాం అంతే. 16th ఆర్టికల్ ఏం చెప్తుంది? ఈక్వల్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ అన్టచబిలిటీ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అండ్ 18 abolition of titles except military and excellent, right. So equality, right to equality అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ రూల్ ఆఫ్ లా. వాట్ ఈస్ రూల్ ఆఫ్ లా?
రూల్ ఆఫ్ లా ఎవరు రాశారు? వెన్ 1885 ఎవరు రాసింది? ఏ బుక్ లో రాశారు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దాని పేరు ఏంటి? దాంట్లో ఆ లాస్ పేరేంటి? రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లాలో ఏమున్నాయి? ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఇంకోటి కూడా ఉంది కానీ మనం తీసుకుని ఈ రెండే. ఓకే, సో ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఎవరు, ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్ఈక్వలా కాదా, ఈక్వల్ చేసేదానికి ఏమేమి చేయాలన్నది పాయింట్స్. సో దట్ ఈజ్ అకార్డింగ్ టు 14th ఆర్టికల్. సో చట్టం తన పని తను చేసుకొని పోవాలి అంటే ఫస్ట్ కళ్ళకు దంతలు ఉండాలి. ఇది ఎందుకు ఆ విధంగా ఇట్ సింబల్స్ కళ్ళకు దంతలు దేన్ని సింబలైజ్ చేస్తుంది? ఇట్ నొటేట్స్ ఎవరున్నా సంబంధం లేదు, తప్పు పైన మాత్రమే బేస్ కావాలి. ఓకేనా? అండ్ తక్కడ దేనికోసం? బ్యాలెన్స్. వేయింగ్ మిషన్ ఈజ్ జస్ట్ టు బ్యాలెన్స్ బేస్డ్ ఆన్ ఎవిడెన్సెస్. ఎస్, ఎవరైతే విట్నెసెస్ ఎవిడెన్సెస్ వీటిపైన మాత్రమే బేస్ కావాలి, కానీ ఎవరో ఒకరు చెప్తే వినకూడదు. చెప్పింది అర్థం చేసుకొని న్యాయం చెప్పాలి. సో ఈక్వల్గా జస్టిస్ చేయాలి. నో 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 నో, ఎక్కడైనా అంతే. సింబల్ అదే. ఓకే, రైట్. సో అదే చెప్పుకున్నాం. దీంట్లో నెగిటివ్ పాయింట్స్, నాట్ అబ్జల్యూట్. ఓకే, అండ్ నెగిటివ్లో పాజిటివ్ అది. ఓకే, రైట్. ఈక్వాలిటీ బిఫోర్ లా ఆరిజిన్ ఎక్కడి నుంచి, ఎన్ని డేస్ ఫండమెంటల్ రైట్స్ కోసం? ఫండమెంటల్ రైట్స్ అన్ని 38 రోజులు పట్టింది వాళ్ళందరూ డిస్కస్ చేసేదానికి. సో దీంట్లో థర్డ్ తీసుకోవాలా? యా, దిస్ ఈజ్ ఈక్వాలిటీ, దట్ ఈజ్ ఈక్విటీ. ఈక్వాలిటీ అంటే ఉన్న అందరికీ ఇచ్చేయడం, ఒకటే ఇచ్చేయడం, సమానంగా ఇచ్చేయడం, కానీ వాళ్ళని సమానంగా చేయడం ఈక్విటీ. ఈక్వాలిటీ ఈజ్ దిస్, ఈక్విటీ ఈజ్ దట్. ఓకే, రైట్. ఏముంది? ఈక్విటీనే ఉంది అని చెప్పుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? ఓకే. నో నో నో, వాళ్ళని ప్రతి ఒక్కరికి ₹1 ఇవ్వడం, అది ఈక్విటీ, ఈక్వాలిటీ. ఓకే, కానీ అవసరం ఉన్న వాళ్ళకే ఇవ్వడం, అది ఈక్విటీ. ఇప్పుడు ఈక్విటీ ఉందా, ఈక్వాలిటీ ఉందా? వైట్ రేషన్ కార్డు ఎవరికి ఉన్నాయి? బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఓకే, సో అంటే ఏమని అంటే మన రిలయన్స్ కంపెనీ అంబానీకి ఏమైనా వైట్ రేషన్ కార్డు ఉందా? దానికి అసలు సంబంధం లేదు కదా. ఎట్లా ఉంటాయి? కొంతమంది అనేది వాళ్ళు చట్టబద్ధంగా తీసుకోవాలా, అది వాళ్ళ తప్పు. ఎప్పుడో ఒకసారి పట్టుబడతారు, శిక్షలు కూడా బాగా పడతాయి. ఓకే, ఎందుకుండో? ఫ్యూచర్ వాళ్ళ జీవితాంతం శిక్షలు ఉంటాయి. ఓకే, ఒక చిన్న శిక్ష, వైట్ రేషన్ కార్డు ఉండడం వల్ల ఎంఐజీ ప్రజెంట్ హౌసెస్ ఇస్తున్నారు కదా, అది వాళ్ళకి ఎలిజిబుల్ కారు, ఫస్ట్ శిక్ష. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. ఓకే, ఈక్వాలిటీ అండ్ ఇవన్నీ కేసెస్ మనం డిస్కస్ చేసాం దాంట్లో. అండ్ దీంట్లో ఎక్సెప్షన్స్ 31C అని చెప్పాం కదా, ఇంతకుముందు అడిగాం. సో ఇమ్యూట్స్ టు ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఎక్సెప్ట్. సో ఎక్సెప్షన్స్ లైక్ 31Cలో ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎవరికి? ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్. కానీ వీళ్ళు ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 361 ఆర్టికల్ ప్రకారం. 361 ఆర్టికల్ ట్రిగ్ అయింది ఎక్కడి నుంచి? 31C నుంచి. 31 వచ్చేసి దేని గురించి డిస్కస్ చేసేది? 31 ఈజ్ రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ. కానీ ఇక్కడ నుంచి ట్రిగ్ అయింది, వీళ్ళు ఒమిటెడ్. ఎక్కడికి ట్రిగ్ అయింది? 361. 361 మళ్ళీ ఎక్కడికి ట్రిగ్ అయింది? 15th ఆర్టికల్. 15th ఆర్టికల్ ఏంటి? డిస్క్రిమినేషన్ చేయకూడదు. 14th ఆర్టికల్కి మళ్ళీ ట్రిగ్ అయింది. 14th ఆర్టికల్ ఏంటి? ఈక్వాలిటీ బిఫోర్ లా. కానీ అన్ఈక్వల్గా ఉన్న వాళ్ళు ఈక్వల్. దెర్ ఆర్ ఫ్యూ ప్రొవిజన్స్. ఎవరికి? ప్రెసిడెంట్ హోదాకి. ఓకే, క్రిమినల్ కేసు పెట్టగలుగుతామా? పెట్టలేం. సివిల్ కేసు అన్నా పెట్టగలుగుతామా? అంటే వాళ్ళ వైఫ్ ఏమన్నా పెట్టేసింది అనుకో, అది క్రిమినల్ కేసు కాదు కదా, సివిల్ కేసు అవుతుంది. అది కూడా నో. 2 months ముందు ఏం చేయాలి? అయ్యా రిక్వెస్ట్ చేసుకోవాలి, నీ పైన నేను కేసు పెడుతున్నా, నువ్వు ఒప్పుకుంటే నేను కేసు వేసుకుంటాను. ఓకే, సో
105 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్, 194 ప్రకారం స్టేట్ లెజిస్లేచర్, అసెంబ్లీ. ఈజ్ దట్ క్లియర్? సో వీళ్ళను మనము క్వశ్చన్ చేసేదానికి లేదు, వాళ్ళు డిస్కస్ చేసిన దాన్ని తీసుకొని వచ్చేసి కోర్టు ముందు క్వశ్చన్ చేసేదానికి లేదు. నాట్ ఈవెన్ దట్, దెర్ ఆర్ ఫ్యూ ఫారిన్ అఫైర్స్. క్లియర్? రైట్. సో ఆల్ దీస్ అండ్ రేసెస్, యా. సో ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ దిస్ ఈజ్ ఆర్టికల్ 15 and 15 అండర్ సెక్షన్ అండర్ క్లాజ్ 1. క్లాజ్ 1లో ఏముంది? సో ఇది మన భారతదేశంలో క్యాస్ట్ పైన, క్రీడ్ పైన, ప్లేస్ పైన, జెండర్ పైన మనకు డిఫరెన్సెస్, డిస్క్రిమినేషన్స్ ఉండకూడదు అని చెప్పేస్తున్నాం. ఈజ్ దట్ క్లియర్? ఓకే. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1951. సో దాన్ని ఏం చేసామంటే నెక్స్ట్ క్లాజ్లోకి యాడ్ చేసాం. నెక్స్ట్ క్లాజ్లోకి యాడ్ చేసాం. ఓకే. షెల్ ప్రివెంట్, ఆర్టికల్ 29 షెల్ ప్రివెంట్ ద స్టేట్, అండ్ దిస్ ఈజ్ అండర్ 15 క్లాస్ 2. 15లో క్లాస్ 2లో ఉంది. 29ని బేస్ అయ్యాం. 29లో ఏం చెప్తున్నాం? కల్చర్ని కాపాడమన్నాం. ఎడ్యుకేషన్లో ఉంది. ఎస్ ఆర్ నో? సో ఎస్సీ ఎస్టీ ఊరికి దూరంగా ఉంటారు. వీళ్ళ కల్చర్ ఒకసారి గమనిస్తే కొండకు వెళ్ళడం, ఓకేనా, కొండకు వెళ్ళడం, చెట్లు కిట్టలు ఇట్లాంటివి కొట్టుకోవడం, దాని తర్వాత అక్కడ ఉన్న టౌన్లో అమ్మేది ఇది నార్మల్ జనరల్ కేస్, కానీ ఎవరు చైనవి టౌన్లో అందరూ అమ్ముతుంటారు, కానీ కొండకు పోయేది జనరల్గా ఎస్సీ ఎస్టీ ఆ టైంలో. ఇప్పుడు అందరు పోతున్నారు అనుకోండి. ఓకే. సో ఇంకా చిన్న చిన్న బిక్కి పళ్ళు, నేరేడు పళ్ళు అండ్ చిన్న చిన్నవి పళ్ళు, రేగ్గాయలు. సో ఇవన్నీ కొండల్లో దొరుకుతాయి. ఓకేనా. తేనె అన్నిటికంటే ఎక్కువ. ఓకే. ఇవి ఇంకా చిన్న చిన్న జంతువులని కూడా చంపుతారు. ఓకేనా, చంపుకొని తింటారు. ఇవి టౌన్లో ఉండేవాళ్ళు, విలేజ్లో ఉండేవాళ్ళు ఎవరు చేయరు. అవునా కదా? వాళ్ళ కల్చర్ డిఫరెంట్. అండ్ అటు సైడు నిప్పు పెడతారు కొండలో. అది వాళ్ళకి తెలియకుండా కల్చర్ను ఫాలో అవుతున్నారు. ఓకే. వాళ్ళు ఒక కొత్త ప్రపంచంలో ఉంటారు. ఓకేనా. వాళ్ళు వంశపారంపర్యంగా వాళ్ళ పెద్దలు చేసింది చేసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో చాలామంది ఇప్పుడు ప్రజెంట్ చదువుకొని ఉన్నారు. ఓకే. బట్ తెలియకుండానే వాళ్ళు అది ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళని అడగాలి ఒకసారి. ఓకే. దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. అందుకు వాళ్ళని అడగాల్సిందే. వాళ్ళ లాజిక్ ఏంటో తెలియాలి కదా. ఓకే. సో ఇటువంటివి జరుగుతాయి. అయితే వాళ్ళ కల్చర్ను కాపాడాలి అనేది 29th ఆర్టికల్. ఓకేనా. వాళ్ళ కల్చర్ నుంచి తీసుకొని వచ్చి ప్రొవిజన్స్ ఇచ్చేది 15th ఆర్టికల్. 15th ఆర్టికల్లో క్లాస్ 2. సో ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? సో ఎవరెవరికి ప్రొవిజన్స్ ఇచ్చాం? ఎస్సీ ఎస్టీ. ఎస్ ఆర్ నో? ఫుల్ ఫామ్ ఏంటి? షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్. ఓకే. సో నెక్స్ట్ 93rd అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది? 2005. దేంట్లో యాడ్ చేసామంటే దీన్ని 15లో 3లో యాడ్ చేసాం. క్లాస్ 3లోకి యాడ్ చేసాం. ఓకే. ఏం యాడ్ చేసాం? 15లో 3 ఏం యాడ్ చేసాం? 93rd అమెండ్మెంట్ యాక్ట్. ఏంటిది? స్పెషల్ ప్రొవిజన్స్ ఎడ్యుకేషన్లో కూడా కల్పించాలి అని. సో ఆరక్షణ్, ఓబీసీ. ఎస్ ఆర్ నో? ఎంత పర్సెంటేజ్? 27%. ఓకే. ఇది నెక్స్ట్ 15లోనే సబ్ క్లాసెస్ ఇవి ఒక్కొక్కటి యాడ్ అవుతూ వచ్చాయి. ఓకే. సో నెక్స్ట్ 103 అమెండ్మెంట్ యాక్ట్. 103 అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2019. 2006లో వచ్చింది ఆరక్షణ్, సో ఓబీసీ. 2005లో వచ్చింది 93rd అమెండ్మెంట్ యాక్ట్. ఓకే. సో ఏం చేసాం? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోకి స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకుని ఎవరెవరికి? ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ. ఎస్ ఆర్ నో? దాని తర్వాత 2006లో ఏం చేసాం? ఓబీసీ రిజర్వేషన్ 27% తీసుకొని వచ్చాం. ఓకే. ఇది యాక్చువల్గా 2007లో రద్దయింది. 2007లో ఆపేసాం. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ రివైజ్ అయింది. ఎప్పుడు? దాంట్లోకి ఒకటి పదం యాడ్ చేసాం, క్రీమీ లేయర్ అని. ఓకే. క్రీమీ లేయర్ అని యాడ్ చేసాం. ఓకే. క్రీమీ లేయర్ అని యాడ్ చేసి
అప్పట్లో 5 lakhs అట్లా ఉండేది, దాని తర్వాత ఇప్పుడు 8 lakhs వరకు కూడా వచ్చింది. ఓకే, సో ఎట్ ప్రెజెంట్ రూల్స్ మళ్ళీ మారాయి. క్రీమీ లేయర్ అంటే ఏంటి? ఇన్కమ్ లెవెల్. ఇన్కమ్ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలా, ఎక్కువ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలా? తక్కువ ఉన్న వాళ్ళకి. సో క్రీమీ లేయర్ అనేది ఒక లేయర్ పెట్టేసి దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ తీసేసాం. ఇస్ దట్ క్లియర్? ఓకే, సో నెక్స్ట్ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు ఎవరున్నారు అంటే ఇది 1984 తమిళనాడుకు 69% రిజర్వేషన్ ఉండేది. 50% కంటే ఎక్కువే కదా. సో వాళ్లకు కేసులు పడ్డాయి, సెంట్రల్ గవర్నమెంటే కేసు వేసింది. ఎట్లా ఇస్తారు ఇట్లా ప్రొవిజన్స్? 50% కంటే ఎక్కువ ఉండకూడదు కదా, రిజర్వేషన్స్ అంతా కౌంట్ చేస్తే 50% కంటే ఎక్కువ ఉండకూడదు కదా. అన్నీ కలిపేస్తే ఇప్పుడు 100 మంది ఉంటారు, 100 మందిలో రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ ఇస్తే బాగా చదివే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, రిజర్వేషన్స్ కల్పించాలి కానీ అన్యాయం చేయకూడదు కదా. ఎందుకు అంటే ఓన్లీ రిజర్వేషన్స్ ఇస్తే ఏమవుతుంది? ప్రాబ్లం. రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కొంతమంది చదువుంటారు, కొంతమంది చదవకుండా ఉంటారు. చదివే వచ్చిన వాళ్ళైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళకి కాదు, ప్రపంచానికి, మన దేశానికి. ఓకే, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాను, నేనే డాక్టర్ అనుకోండి, నాకే ర్యాంక్ రాలేదు. ఓకే, ర్యాంక్ రాలేదు. ఎందుకు ర్యాంక్ రాలేదు? పాయింట్ ఈజ్ నాట్ ఏ ర్యాంక్. నాకు చదువు లేదు కాబట్టి నాకు ర్యాంక్ రాలేదు, నాకు ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేదు కాబట్టి నాకు ర్యాంక్ రాలేదు. బట్ నాకు రిజర్వేషన్ ఉందనుకోండి, దానివల్ల ఏమవుతుంది? ఐ విల్ గెట్ ఏ జాబ్. ఓకే, సో నాకు చేతికి కత్తిస్తారు, పొట్ట కోసే అంటారు. ఓకేనా, నేను కోసేస్తా, కోసిన తర్వాత ఆలోచిస్తా ఏం చేయాలి ఇప్పుడు అని. బికాస్ ఐ డోంట్ నో ద సబ్జెక్ట్ తెలియదు కాబట్టి. అప్పుడు పోయి గూగుల్లో ఎత్తుక్కుంటా, యూట్యూబ్లో ఎట్లా చేసినారు, పొట్ట ఎట్లా కోసినారు అని. ఎస్ ఆర్ నో? అంటే మై పాయింట్ ఈస్ ఎవరికైతే రిజర్వేషన్ ప్రొవిజన్ కల్పించాలి, ఎవరైతే అనగదొక్కబడతారో వాళ్ళకి కల్పించాలి. బట్ వాళ్ళకు మాత్రమే ప్రొవిజన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల చదువుకున్న వాళ్ళు మనకు కరువు అవుతారు. చదువుకున్న వాళ్ళు అక్కడ కాదు ఎక్కడో చోట వాళ్ళైతే బతుక్కుంటారు, అదేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే చదువు ఉంది కాబట్టి. పాయింట్ ఈస్ రేపు ప్రొద్దున ప్రపంచం, మన దేశం పరిస్థితి ఏంది? ఓన్లీ రిజర్వేషన్స్ ఇస్తే ఎక్కడ లాస్ అవుతామంటే, చదువుకున్న వాళ్ళు రిజర్వేషన్లో చదువుకున్న వాళ్ళు వస్తే ఏం ఇబ్బంది లేదు. రీజన్ ఈస్ వాళ్ళు లీడ్ చేస్తారు మన దేశాన్ని, ఏం ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే చదువు సరిగ్గా లేకుండా వాళ్ళు ఒక మంచి పొజిషన్లోకి వస్తే డెసిషన్స్ తీసుకునే దగ్గర మనకు ప్రాబ్లం వస్తుంది. అది ఎవరికి ప్రాబ్లం అంటే మనకే ప్రాబ్లం, మనకే ముప్పు. సో అటువంటివి తగ్గించాలి అనే కారణానికి ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఓకే, ఓన్లీ రిజర్వేషన్స్ కాదు సొల్యూషన్, ఓన్లీ రిజర్వేషన్స్ విత్ ఫ్యూ లిమిటేషన్స్ కూడా ఉండాలి అన్నది దానికోసం. ఈజ్ దట్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఏ అమెండ్మెంట్ ఆర్టికల్ ప్రకారం మనకు ఫస్ట్ రిజర్వేషన్ వచ్చింది? ఫస్ట్ అమెండ్మెంట్ ఆర్టికల్ ప్రకారం ఫస్ట్ రిజర్వేషన్ వచ్చింది. ఓకే, సో ఏ ఇయర్లో వచ్చింది? 1951. 93rd అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 103 ఎప్పుడు వచ్చింది? 2019. దీంట్లో కొత్తది ఇంట్రడ్యూస్ చేశారు మళ్ళీ, ఈడబ్ల్యూఎస్ అని. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంత ఇచ్చారు? 10% ఇచ్చారు. ఓకే, ఇది స్టేట్ ఇచ్చిందా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దీనికి 8 lakhs ఇచ్చారు. ఓకేనా, సో 8 lakhs ఈజ్ ద బేస్. దానికంటే తక్కువ ఉంటే వాళ్లకు ఈడబ్ల్యూఎస్ చెందుతుంది. ఎవరికి? ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలో ఉన్న వాళ్ళకా లేదా ఓసీలో ఉన్న వాళ్ళకా? ఓసీలో. అంటే ఆలోచించారు, ఎవరికైతే ప్రాబ్లం ఉంది, ఎకనామికల్లీ వీక్గా ఉన్న వాళ్ళకి కదా ప్రాబ్లం. ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు డబ్బులు కట్టుకుంటారు, చదువుకుంటారు, ఏ ఇబ్బంది లేదు. డబ్బులు కట్టుకుంటారు, వేరే ఏదైనా పని చేసుకుంటారు, రిజర్వేషన్స్ కల్పించవచ్చు. అయితే ముందు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే అనగదొక్కబడుతున్నారు అనేది గ్రహించి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాం. దాని తర్వాత ఓబీసీ వాళ్ళు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వాళ్ళు ఒకరే బ్యాక్వర్డ్ కాదు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఉన్నారు. సో అలా వచ్చింది ఓబీసీ అనేది.
అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది ఇంకోటి ఇంట్రడ్యూస్ చేశాం. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాం? 2006. దాని తర్వాత మళ్ళీ గ్రహించాం, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో అణగదొక్కబడము, ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతాం. ఎంతమంది పూజారులు పాపం పొట్టకూటికి లేకుండా ఎంతమంది మరుగున పడున్నారు. రీజన్ ఈజ్ వెరీ సింపుల్, ఎందుకంటే వాళ్ళకి తెలిసింది పూజారికి పూజ చేసుకోవడమే. దెర్ ఆర్ ఫ్యూ ఫెలోస్, ఎక్సెప్షనల్ది నేను చెప్పట్లేదు, కొంతమంది గురించే, ఎందుకంటే మనము వాళ్ళ గురించే కదా ఆలోచించాల్సింది, అవునా కదా? ఓకే, వాళ్ళేమో ఓసీ, వాళ్ళకేమో రిజర్వేషన్, ఇంకొకటి పూజ చేసుకుంటూ ఉంటారు. దాంతో పాపం వాళ్ళకి ఎంత వస్తుంది? నేను అందరి గురించి చెప్పట్లేదు, దెర్ ఆర్ ఫ్యూ ఫెలోస్. తిరుమల టీటీడీ దేవస్థానంలో కొంతమంది పూజారులు ఉన్నారు, వాళ్ళకి బిల్డింగ్లే ఉన్నాయి, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే, కొంతమంది ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? అందరికీ న్యాయం జరగాలి కదా, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ కావాలి కదా. సో దానికోసం ఈడబ్ల్యూఎస్ అనేది నాట్ జస్ట్ పూజారి ఒకటే కదా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఓకే, సో మౌజన్ అంటే ఇది ముస్లిమ్స్లో, ఓకేనా? సో వాళ్ళు అంతే, ఇక్కడ పూజారులు ఎలానో అక్కడ వాళ్ళు అలా. సో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పాస్టర్స్ వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఓకే, బట్ ఫండ్స్ వేరే కంట్రీ నుంచి వస్తాయి, అది నాట్ ఏ క్వశ్చన్, ఎందుకంటే దట్ ఈస్ నాట్ పర్సనల్ మనీ కాదు కదా, వాళ్ళకు వచ్చేది రిలీజియస్ని డెవలప్ చేసుకునే దానికి. ఇక్కడ కూడా పూజారులకు కూడా విరాళాలు ఇస్తుంటారు, పూజారులకు ఇవ్వరు, ఆ టెంపుల్కి ఇస్తారు. ఓకే, డెవలప్ చేయమని. పూజారికి విరాళం ఇవ్వరు, పూజారి డెవలప్ అయిపోవని. ఎస్ ఆర్ నో? సో అది పక్కన పెట్టేస్తే ఆ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. నాట్ వాళ్ళు మాత్రమే కాదు, నేను చెప్పిందంతా రిలీజియస్ది, వీళ్ళు కాకుండా కూలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎస్సీ కిందికి, ఎస్టీ కిందికి, ఓబీసీ కిందికి రాని వాళ్ళు ఎందుకు లేబర్గా ఉండకూడదు? ఉంటారు. వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పడలేరు? పడుతూ ఉంటారు. వాళ్ళని ఎవరు కాపాడాలా? గవర్నమెంటే కాపాడాలా. గవర్నమెంట్ కాపాడాలంటే ఏ విధంగా కాపాడుతుంది? రూల్స్ పాస్ చేసే కాపాడుతుంది. అందుకు ఈడబ్ల్యూఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం. ఎస్ ఆర్ నో? సో ఈడబ్ల్యూఎస్ అనేది మంచిదా చెడ్డదా? మంచిదే. ఓబీసీ అనేది మంచిదా చెడ్డదా? ఎస్, మంచిదే. అండ్ ఎస్సీ ఎస్టీ మంచిదా చెడ్డదా? మంచిదే. అయితే దాంట్లో ఈ మూడిట్లో కూడా ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ మూడిట్లో కూడా ఇబ్బందులు కూడా పడుతున్నారు. దానివల్ల ఇబ్బందులు కూడా పడుతున్నారు అంటే అవి చాలా మైన్యూట్. ఇబ్బందితో కంపేర్ చేస్తే వాళ్ళు పడిన ఇబ్బంది కంటే దానివల్ల నెగిటివ్గా వచ్చే ఇబ్బంది చాలా తక్కువ. అందుకోసమే దాన్ని లింక్ చేసాం. ఇవి అసలు అడ్డు కాదు. దేనికి అడ్డు కాదు? ఆర్టికల్ 14కి అడ్డు కాదు, ఆర్టికల్ 15కి అడ్డు కాదు. ఆర్టికల్ 16లో ఏమంటాం? అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటాం. సో అకార్డింగ్ టు ద క్లాస్ 15లో 4 ప్రకారం దీన్ని క్వశ్చన్ చేయలేము. రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చినావు అని క్వశ్చన్ చేయలేము. రీజన్ ఈజ్ వాళ్ళకి సహాయం చేయాలి కాబట్టి క్వశ్చన్ చేయలేము. ఓకే, ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించాలి కాబట్టి 15th ఆర్టికల్లో ఉన్న సెక్షన్ ప్రకారం వాళ్ళకి ఈక్వల్గా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి అన్నది చెప్తాం. ఈజ్ దట్ క్లియర్? సో 103 ఏం చెప్తుంది? 103 అమెండ్మెంట్ యాక్ట్ ఈడబ్ల్యూఎస్ ఇంట్రడ్యూస్ చేసింది. 93rd అమెండ్మెంట్ యాక్ట్ ఓబీసీ. ఓకే, అండ్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 42 అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఏం చెప్తుంది? ఏమి యాడ్ చేసింది? 42nd అమెండ్మెంట్ యాక్ట్ సోషల్ సెక్యులర్, యా, దాన్ని సావరినిటీ ముందే ఉన్నింది. ఓకే, ఇంటెగ్రిటీ, ఇవి యాడ్ చేసింది. రైట్? ఓకే, అండ్ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఏం చెప్పింది? రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ 31st ఆర్టికల్ నుంచి షిఫ్ట్ చేసింది. ఎక్కడికి? 300A కి. 300A ఈజ్ జ్యుడిషియల్, యా, జ్యుడిషియల్ లా, జ్యుడిషియల్ రైట్. జ్యుడిషియల్ రైటే కాన్స్టిట్యూషనల్ రైట్. కాన్స్టిట్యూషన్ ప్రకారం జ్యుడిషియల్ రైట్ మనకు వచ్చింది, ఫండమెంటల్ రైట్ కాదు. ఓకే, ఫస్ట్ పార్ట్ కన్సిస్ట్, కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పార్ట్ కన్సిస్ట్ 1 to 4. ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుంది? నేమ్ అండ్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. సో నేమ్లో ఏం చెప్పాం? ఇండియా, ద భారత్, అంతే. ఎస్, యూనియన్ ఆఫ్ స్టేట్స్.
సో సెకండ్ ఆర్టికల్ ఏం చెప్తుంది? అడ్మిషన్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్. థర్డ్ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆల్టరేషన్ ఆఫ్ ఫోర్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆర్టికల్ 2 ఫిఫ్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది? సిక్స్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది? మైగ్రేషన్ ఆఫ్ సిటిజన్షిప్ ఏ పార్ట్ లో ఉంది? సెకండ్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 5 to 11 5 to 11. 5 to 8 ఏంటివి? కమెన్స్మెంట్ డేట్ కమెన్స్మెంట్ డేట్ కంటే ముందు తర్వాత కానీ ప్రెజెంట్ లేవు. ఓకే, సో 8th ఆర్టికల్ ఏం చెప్తుంది? రిటర్న్ ఎస్. 9th ఆర్టికల్ ఏం చెప్తుంది? ఓకే. 7th ఆర్టికల్ ఏం చెప్తుంది? 6th బయటికి పోయిన వాళ్ళ గురించి, 7th బయటికి పోయి రిటర్న్ వచ్చిన వాళ్ళ గురించి, 8th బయటే ఉన్న వాళ్ళ గురించి, 9th అస్సలు పోవడం, దాని తర్వాత 10th పవర్ ఉంది అని చెప్పడం. ఎవరికి పవర్? పార్లమెంట్కి పవర్ ఉంది అని చెప్పడం. ఎస్, పార్లమెంట్కి పవర్ ఉంది, పార్లమెంట్ చెప్పింది మనం వినాలి అని చెప్తుంది 10th ఆర్టికల్. ఇఫ్ యూ ఆర్ ఎ సిటిజన్ యూ షుడ్ లిజన్, ఇఫ్ యూ ఆర్ ఎ సిటిజన్ యూ షుడ్ ఫాలో. అండ్ 11th ఆర్టికల్ ఏం చెప్తున్నారు? ఏం చెప్తుంది? పార్లమెంట్ కెన్ అమెండ్ కెన్ అమెండ్. సో అలా అమెండ్ చేసింది ఏంటి? 1955. 1955. 1955 ఏం చెప్తుంది? సిటిజన్షిప్ యాక్ట్. ఓకే, 55లో, 57లో, 60లో, 62లో, 86లో, 93లో, 2003, 2005, 2016, 2019 ఇవన్నీ అమెండ్మెంట్స్ జరిగాయి. అవునా? ఓకే. 1986లో ఏం జరిగింది? 1993లో 92లో ఏం జరిగింది? ఏమి సిటిజన్షిప్ యాక్ట్స్ అసలు అక్వైర్ చేసుకునే దానికి ఎన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి? ఎన్ని రకాలుగా సిటిజన్షిప్ అక్వైర్ చేసుకోవచ్చు? 5 టైప్స్. ఎన్ని ప్రకారాలు మనము లూజ్ కావచ్చు? 3 టైప్స్. సో ఆ 5 టైప్స్ ఎన్ని టైప్స్ అంటే అక్వైర్ చేసుకునేది 5 టైప్స్ అన్నారు కదా. బద్రీనాథ్. యా. బీ ఫర్ బర్త్. ఎస్. నెక్స్ట్ బర్త్, దాని తర్వాత డిసెంట్, నెక్స్ట్ న్యాచురలైజేషన్, నెక్స్ట్ ఎస్ రిజిస్ట్రేషన్ అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీస్. ఓకే. నెక్స్ట్ టర్మినేషన్, ఎస్ డిప్రివేషన్, ఒకటి టర్మినేషన్, ఇంకొకటి డిప్రివేషన్. టర్మినేషన్ అంటే ఏంటి? సో వాలంటరీగా సో ఐ డోంట్ వాంట్ అని టర్మినేట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఓకే. సెకండ్ రెనౌన్సియేషన్. ఓకే. సో ఆల్ దీస్ ఆర్ లూజింగ్. 12th ఆర్టికల్ ఏం చెప్తుంది? 13th ఆర్టికల్ ఏం చెప్తుంది? 14th ఆర్టికల్ ఏం చెప్తుంది? 15th ఆర్టికల్ ఏం చెప్తుంది? 16th ఆర్టికల్ ఏం చెప్తుంది? 17th ఆర్టికల్ ఏం చెప్తుంది? 18th ఆర్టికల్ ఏం చెప్తుంది? 19th ఆర్టికల్ ఏం చెప్తుంది? 20th ఆర్టికల్ ఏం చెప్తుంది? అది 19లో 2. 20th ఆర్టికల్ ఏం చెప్తుంది? పర్సనల్ లిబర్టీ. మరి 21st ఏం చెప్తుంది? లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఎస్, వెరీ గుడ్. 22nd ఏం చెప్తుంది? అయ్యయ్యో. ఎస్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఓకే. 23rd ఏం చెప్తుంది? హ్యూమన్ ట్రాఫికింగ్ చేయకూడదు. ఎస్ ఆర్ నో? ఓకే. 24th ఏం చెప్తుంది? ఎస్ ఎస్ చదువుకోవాలి, చదివే రైట్ ఉంది. ఎస్, వర్క్ చేయకూడదు, లేబర్ వర్క్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ 25th ఆర్టికల్ ఏం చెప్తుంది? ఎస్, రిలీజియస్. ఎస్ ఎస్, అది ఎస్. 26th ఆర్టికల్ ఏం చెప్తుంది? 29, 30 రిలీజియస్ అఫైర్స్ ఏమైనా చేసుకోవచ్చు అని చెప్తుంది. 27 ఏం చెప్తుంది? ట్యాక్స్ ఫ్రీ చేస్తుంది. ఓకే. 28 ఏం చెప్తుంది?
అటెండెన్స్. అటెండెన్స్ సెరమోనీస్. ఓకే 29th ఏం చెప్తుంది ఇప్పుడు రావాల్సింది. కల్చరల్. ఎస్ 30th ఏం చెప్తుంది. మైనారిటీస్. ఎస్ ఎస్ 31 ఏం చెప్తుంది. కమిట్ అయిపోయింది. చెప్పేసి 300 ఏలోకి పోమని చెప్పింది. ఏలో పెట్టారు ఓకే రిపీట్ చేసిన 32 ఏం చెప్తుంది. సుప్రీం కోర్ట్ 5 రెమెడీస్. ఎస్ రెమెడీస్ అకార్డింగ్ టు 32 ఏ కోర్టులు మెట్టెక్కచ్చు. సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్. 33 ఏం చెప్తుంది. నేవీ ఆర్మడ్ ఫోర్సెస్. ఎస్ ఆర్మడ్ ఫోర్స్. యా వైలేషన్ ఆఫ్ 19 ఎస్ 1950th యాక్ట్ ప్రకారం నేవీ 1950 యాక్ట్, ఆర్మీ 1950 యాక్ట్, సో ఆర్మడ్ ఫోర్సెస్ అండ్ పోలీస్ 1966 యాక్ట్. పోలీస్ ఇది మాత్రం. సెక్యూరిటీ బార్డర్ ఫోర్స్ ఎస్ 1966. ఓకే సో వీళ్ళకి ఏం ఉండదంట. 19th ఆర్టికల్ రాదు. స్పీచ్ వైలేషన్ ఆఫ్ 19 19th 19th ఆర్టికల్ నో ఇట్స్ వైడ్ టు దెమ్. వైలేషన్ అంటే తప్పు, వైలేట్ చేయడం వాళ్ళకి అసలు ఛాన్సే లేదు. వాళ్ళకి వాయిడ్ అంటే సరిపోతుంది. వైడ్. ఓకే 34th ఆర్టికల్ ఏం చెప్తుంది. మార్షల్ లా. హూ హా అంటారా, ఇప్పుడు దట్ ఈస్ డిఫరెంట్. ఓకే రైట్. 35th ఆర్టికల్ ఏం చెప్తుంది. పార్లమెంట్ హ్యాస్ అ రైట్ టు చేంజ్ బట్ నాట్ స్టేట్ లెజిస్లేటివ్. స్టేట్ అంటే మళ్ళీ డెఫినేషన్ మారిపోతుంది తెలుసు కదా. డెఫినేషన్ స్టేట్ అంటే అన్నీ వస్తాయి. స్టేట్ లెజిస్లేచర్ అంటే అప్పుడు క్లియర్. ఈజ్ దట్ క్లియర్. ఎస్ ఆర్ నో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టిల్ ఫస్ట్ ఆర్టికల్ నుంచి 35th ఆర్టికల్ వరకు. అండ్ ఎట్ ప్రెసెంట్ ఈక్వాలిటీ రైట్లో ఉన్నాం మనం. రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీలో ఏ ఆర్టికల్ ఫస్ట్. 14th ఆర్టికల్. ఎస్ ఆర్ నో. 14th ఆర్టికల్ని ఎన్నిగా డివైడ్ చేసుకున్నాం. 3గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి 3గా ఉంటే 2 మాత్రం కన్సిడర్ యా అది కూడా చెప్పుకుందాం. నో నో దట్ ఈస్ రూల్ ఆఫ్ లాలో 3 ఉన్నాయి. రూల్ ఆఫ్ లా గురించి చెప్పట్లే ఇంకా నేను. అసలు రైట్ టు ఈక్వాలిటీ 14th ఆర్టికల్ని 3గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి రూల్ ఆఫ్ లా, ఇంకొకటి ప్రొటెక్షన్ బై లా, నో ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఈ రెండు కలిపి ఒకటి, ఇంకొకటి కేసెస్. ఓకే రూల్ ఆఫ్ లా ఎవరు రాసింది. ఎస్ ఏవి డైసీ. సో దేంట్లో రాశారు. బ్రిటిష్ పార్లమెంట్ రాశాడా. నో కాన్స్టిట్యూషన్. ఏ ఇయర్ 1885. సో దాంట్లో రాసిన పార్ట్ ఏంటది. రూల్ ఆఫ్ లా. సో దాంట్లో కన్సిస్ట్ 3 పాయింట్స్. ఆ 3 పాయింట్స్లో 2 పాయింట్స్ మనం తీసుకున్నాం. ఓకే అండ్ ఇంకా కేసెస్ విషయానికి వస్తే కేసెస్లో ఏమేం కేసులు ఉన్నాయి. చాలా కేసులు ఉన్నాయి. అండ్ ఇంకొకటి కేసు కూడా వైజాగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. వైజాగ్ వర్సెస్ కేస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇది 1997 కేస్. ఒక లేడీని లైంగికంగా వేధిస్తారు. సో నెక్స్ట్ దాంట్లో కేస్ ఫైల్ చేస్తారు. అకార్డింగ్ టు ద సెక్షన్, నాట్ ద సెక్షన్, ఫండమెంటల్ రైట్ దెబ్బతింటుంది కదా. సో తీసుకోబోయి కేసు వేస్తారు 1997లో. సో అప్పటి నుంచి కూడా ఉమెన్ పైన జరిగే డిస్క్రిమినేషన్స్ ఇవన్నీ ఉండకూడదని నెక్స్ట్ ప్రొవిజన్స్ ఒక్కొక్కటి వస్తూ వచ్చాయి. ప్రతి ఒక్కటి లా అనేది మేక్ అవుతుంది అంటే ప్రాబ్లమ్స్ ఎక్కడన్నా వచ్చుంటాయి. ప్రాబ్లమ్స్ వచ్చిన వెంటనే దానికి సొల్యూషన్సే కొత్త చట్టాలు, కొత్త లాస్ వస్తూ ఉంటాయి. జనరలీ ఒక క్వశ్చన్ వస్తేనే ఆన్సర్ వస్తుంది, ఒక ప్రాబ్లం వస్తేనే సొల్యూషన్ వస్తుంది. జీవితంలో ఒక ప్రాబ్లం ఉంటేనే మీరు పైకి వస్తారు. ప్రాబ్లం లేదనుకో మీరు ప్రశాంతంగా ఎక్కడో అక్కడే ఉంటారు. ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు పైకి వస్తారు. ప్రాబ్లం లేకున్నా ప్రాబ్లం ఉన్నట్టు మనం ఫీల్ అయితే పైకి వస్తాం. ప్రాబ్లం లేని వాళ్ళ గురించి నేను చెప్పడం. ప్రాబ్లం ఉంది అని మీరు మనసులో పెట్టుకుంటే మీరు పైకి వస్తారు. ఓకే ఒక మిజైల్ అయినా సరే కింద మంట పెడితేనే పైకి పోయేది. ఎస్ ఆర్ నో. కింద కాలితేనే పైకి పోతుంది. రైట్. 14th ఆర్టికల్ ఏం చెప్తుంది. ఈక్వల్ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్. యా అండ్ నెక్స్ట్ 15th ఆర్టికల్ ఏం చెప్తుంది. 15 సెక్షన్ 1 ఏం చెప్తుంది. సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది. డిస్క్రిమినేషన్స్ ఎవరు ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ. దట్ ఈస్ 2 సెక్షన్ 2 అది క్లాస్ 2. క్లాస్ 1 ఏం చెప్తుంది. క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రేస్, బర్త్ ప్లేస్ వీటితో డిస్క్రిమినేషన్ ఉండకూడదు. సో దాంట్లో ఇంకా ఏం చెప్పుకున్నాం. బావులు, బోరు బావులు వీటి దగ్గర కొందరికి మాత్రమే, ఈ చెరువులో నీళ్లు మీరు మాత్రమే తాగాల, మీరు తాగకూడదు, వెళ్ళిపోండి, తరిమేయండి, ఇట్లాంటివి ఉండకూడదు. ఆ రోజుల్లో ఉండేవి. బిఫోర్ ఇండిపెండెన్స్ ఇంకా దారుణంగా ఉండేవి. నాట్ బిఫోర్ ఇండిపెండెన్స్, బిఫోర్ 19th century.
నాట్ బిఫోర్ 20th సెంచరీ ముందు మరీ దారుణంగా ఉండేది. పాపం వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా, వెనకల చాట లాంటిది, అంటే చీపురు ఇప్పుడు బయట ఊడుస్తారు కదా వీళ్ళు స్వీపర్స్, పెద్దది చీపురు ఉంటుంది, అటువంటిది నడుము కట్టేస్తారు. వాళ్ళు నడిచిన అడుగులో కూడా అడుగు పెట్టకూడదని, అంటే వాళ్ళు నడుస్తూ ఉంటారు, ఇది తుడుచుకుంటా వస్తూ ఉంటుంది. వాళ్ళు టచ్ చేసింది ఏది వీళ్ళు టచ్ చేయకూడదని, చెరువులో నీళ్లు కూడా తాగకూడదు అంటారు. పాపం వాళ్ళు ఇంకేం తాగాల, తర్వాత వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఇంకేం తాగాల, తర్వాత కూడా తీసుకున్నాను ఇలా ఆ చెరువు దగ్గరికి పోకూడదు అసలు. అంటే అంత డిస్క్రిమినేషన్ ఉండేది. అంత ఉంది కాబట్టే అంత పెద్ద రిజర్వేషన్ పెట్టింది. వాళ్ళు అన్ని కష్టాలు అనుభవించినారు కాబట్టే ఇప్పుడు వాళ్ళు సుఖాలు అనుభవిస్తున్నారు. ఓకే, సో ఇట్స్ జస్ట్ ఎ రెమెడీ. వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు కాబట్టే ఇప్పుడు వాళ్ళు కొంచెం సుఖంగా ఉన్నారు. కొంతమంది ఇప్పటికి కూడా అనగదొక్కబడుతున్నారు. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవరికైనా సరే చదువు లేకుంటే ముందు అనగదొక్కబడతాడు. మీకు గోల్ లేకుంటే వేరే వాళ్ళకు బాగా యూజ్ అవుతారు. మీ దగ్గర ఎడ్యుకేషన్, మీ దగ్గర నాలెడ్జ్, మీ దగ్గర గోల్ అనేది ఒకటి లేకుంటే కంపల్సరీగా వేరే వాళ్ళకి యూజ్ అవుతారు. ఎందుకు? ఏదో కంపెనీలో పనిచేస్తారు, కంపెనీని డెవలప్ చేస్తారు, మీరు డెవలప్ గారు. ఓకే, సో మీరు డెవలప్ కావాలంటే మీరు ఒక గోల్ పెట్టుకోండి. మీరు డెవలప్ కావాలంటే మీరు చదువుకోండి. మీరు డెవలప్ కావాలంటే మీరు ఆలోచించండి. మీరు డెవలప్ కావాలంటే మీరు అసైన్మెంట్లు రాయండి. వేరే వాళ్ళతో అసైన్మెంట్లు వాళ్ళు రాసింది వీళ్ళు కాపీ కొట్టుకోవడం, దానివల్ల ఏమవుతుంది? మీరు డెవలప్ కారు. యు ఆర్ జస్ట్ కాపీ పేస్ట్, కట్ కాపీ పేస్ట్. వాట్ ఈస్ గోయింగ్ టు బి దేర్? యూ వోంట్ గెట్ నథింగ్. డెఫినెట్లీ యూ వోంట్ గెట్. మీకేం రాదు. 15th ఆర్టికల్ ఏం చెప్తుంది? Equal to, ఎస్. దాంట్లో సెక్షన్ 2 క్లాస్ 2 ఏం చెప్తుంది? ఎస్. ఇది ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చింది? 1951 అమెండ్మెంట్ 1. amendment. ఓకే, సో నెక్స్ట్ అమెండ్మెంట్ 1993 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏది యాడ్ చేసాం? OBC. అంతేనా? ఓబీసీ వచ్చింది ఎప్పుడు? 2006. ఓకే, 2006లో ఎడ్యుకేషన్లోకి కూడా ఎంటర్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? ఎంత రిజర్వేషన్? 27. దాన్ని 2007లో ఆపేసాం. దాని తర్వాత మళ్ళీ వచ్చింది కొన్ని మార్పులు చేపలు చేయడం వల్ల. సో ఆ మధ్యలో ఏం జరిగిందంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ జరిగింది, కాబట్టి మధ్యలో ఆపేసాం. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ వాట్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. ఓకే, దాని తర్వాత 2019లో ఏదో ఇంట్రడ్యూస్ చేసాం, 103. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ. ఎస్, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏంటి? ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇట్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. రిక్రూట్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించడం. ఓకేనా? సో దీని ప్రకారం కొన్ని సీట్స్ రిజర్వ్ చేసేస్తారు. ఓకేనా? సో ఈ 16th ఆర్టికల్, 17th, 18th నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇస్ దిస్ క్లియర్? సో అన్నీ గుర్తున్నాయా? ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్. అసైన్మెంట్ తొందరగా రాయండి.